బోయినపల్లి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీనగర్ నుండి పలు వీధులలో బాణాసంచా పేల్చుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందువుల ఐక్యతే ఛత్రపతి శివాజీ జీవిత సందేశమని, హిందూ రాజ్య స్థాపన కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం జీవితాంతం పాటుపడిన మహనీయుడు శివాజీ అని కొనియాడారు. శివాజీ మహారాజు జీవితం నుండి మనం స్ఫూర్తి పొందాల్సిన ప్రధాన అంశం హిందూ ఐక్యత. హిందువులందరూ సంఘటితంగా లేకపోతే ఎట్లాంటి ప్రమాదాలు వస్తాయనేది ఆ రోజే శివాజీ చెప్పిండన్నారు. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు ఆనాటి నుండి ఈనాటి దాకా జరుగుతూనే ఉన్నాయి. శివాజీ మహారాజు చరిత్ర మీ అందరికీ తెలుసు. శివాజీ మహారాజు అందరిలాంటి మామూలు రాజు కాదు. అందరి రాజవంశీలాగే వారసత్వంతో సింహాసనం మీద కూర్చోలేదు. మొఘల్స్ చక్రవర్తులు ఆనాడు మత దురహంకారంతో భరతమాత మీద, హిందూ ధర్మం మీద దాడులు చేస్తుంటే ఎదిరించిన వీరుడు శివాజీ అన్నారు. తల్లి జిజియాబాయ్ గురువు బాటలో నడిచిన శివాజీ హిందూ ధర్మ రక్షణ కోసం తన చివరి శ్వాస వరకు పోరాడారన్నారు. ఔరంగజేబుకు చుక్కలు చూపించి హిందూ రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు శివాజీ మహారాజు చరిత్ర నుండి నేటి తరం స్ఫూర్తి పొందాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. శివాజీ మహారాజు స్ఫూర్తితో మనమంతా ఐక్యంగా ఉండాలి. హిందువులంతా ఐక్యంగా ఉండటమే శివాజీ మహారాజుకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్ల చంద్రమౌళి, గుంటి శంకర్, ఉదారి నరసింహాచారి, మెరుపుల గంగాధర్, యాద ఆదిత్య, కంకణాల వెంకటేష్, యాద ప్రేమ్, సందీప్, బిల్లా రవీందర్, సంతీష్, దూస శ్రీకాంత్, ఆదేపు శ్రీనివాస్, వరుణ్, వంశీ, నితిన్, అభిరామ్, శివ, లక్ష్మణ్, బ్రహ్మప్రసాద్ యువకులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామంలోని ప్రజలంతా కూడా స్వయంగా వచ్చి ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఈరోజు జరుపుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మా యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు. భారతమాత ముద్దుబిడ్డ, దేశభక్తి పితామహుడు శ్రీ శివాజీ మహారాజు గారి జయంతి ఉత్సవాలు ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల మమేక్యంతో అందరితో భారీ ర్యాలీ నిర్వహించి వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శివాజీ యూత్ సభ్యులు, అదేవిధంగా గ్రామ ప్రజలు, గ్రామ యువకులందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.